సార్ రండి సార్. చెప్పండి సార్, ఏం చేయమంటారు? హెయిర్ కట్. రేట్ ఇక్కడ ఏం చేయమంటారు? మీ దగ్గర యూత్కి సంబంధించి ఏదైనా మంచి హెయిర్ స్టైల్స్ ఉన్నాయా? జుట్టు ఉండాలి కానీ ఎలాంటి స్టైల్ అయినా చేస్తారు సార్, మనం ప్రొఫెషనల్ అలా. ఓకే. చెప్పండి ఎలాంటి స్టైల్? ఫ్రెషేనా? జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చిన సార్. హెయిర్ కట్ ఎంత? 150 సార్. చిన్నపిల్లలకి ఎంత? 100 రూపాయలు సార్. ఎక్కడ ఉంటారు సార్? కొత్తగా కనిపించారు ఇక్కడ. మొన్నే దిగా ఈ పక్క సందులో ఉంటా. అవునా? ఏం పని చేస్తారు సార్ మీరు? స్టూడెంట్. స్టూడెంటా? అంటే బిఏ స్టూడెంట్లకి సైకాలజీ చెప్తూ ఉంటా. అట్లానా? మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే లోకల్. మీరు ఎంతమంది ఫ్యామిలీ? మాది పెద్ద ఫ్యామిలీ, మాది జాయింట్ ఫ్యామిలీ మాది చాలా. ఆహా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మాది పెద్ద ఫ్యామిలీ. మమ్మీ, డాడీ, అన్న, వదిన, 2 అన్నలు, ఒక తమ్ముడు, నేను, నా భార్య పిల్లలు. మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? సేమ్ ఇదే పని, మా పని. మీ అన్నకి ఎంతమంది పిల్లలు? 3 పాపలు అన్నయ్య. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు. నీకు పెళ్ళయిందా? పెళ్ళి కానీ పిల్లడికి పుడతారు సార్. ఇప్పుడైతే ఇంటికాడ దింపొచ్చిన వాళ్ళు స్కూల్కి వెళ్ళి. ఓ, ఈ షాపు ఓనా రెంటా? రెంటే సార్. రెంట్ ఎంత? 15,000. మీ ఆవిడ ఉద్యోగం చేస్తుందా? లేదు సార్, ఇంట్లోనే ఉంటుంది. తల కిందికేనండి. నీ పిల్లలు ఏం చేస్తుంటారు? స్కూల్కి వెళ్తారు సార్. ఓ, మీ రెండో అన్న ఏం చేస్తుంటాడు? సేమ్ పని సార్, ఇదే పని మాది, సేమ్ బిజినెస్ మాది. ఆయన కూడా. ఆయనకి ఎంతమంది పిల్లలు? 3 బాబులు సారు. ఓకే. మీ మూడో అన్న ఏం చేస్తుంటాడు? ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వస్తావు? నడుచుకుంటా. కాలు ఉన్నాయి, దేవుడు కాలు ఇచ్చిండు. దగ్గరేనా? పక్కనే సార్. ఓ, బండి ఏం లేదా? లేదు, మా అత్తగారు పెట్టలే నాకు. అదేంటా? మీ అత్తగారు ఏం చేస్తుంది? ఇవన్నీ అవసరమా సార్? పని చేయమని ఫస్ట్ నన్ను. మీ మామగారు ఏం చేస్తాడు? పోయారు సార్, వదిలేయండి. కాదు, ఇప్పుడు నీకు కట్నం ఎంత ఇచ్చారు? ఇవ్వలేదు సార్. ఈ షాప్ కిరాయి ఎంత? 15,000 సార్. ఎంత సంపాదిస్తావు నెలకి? ఏదో సరిపోయే అంత. తల ఇలా పెట్టండి ఫస్ట్, మీరు పని చేయనివ్వండి. కాదా, ఎంత ఏమన్నా మిగులుస్తున్నావా? ఏదో దయా, దేవుని దయా, వదిలేయండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఏమన్నా దాస్తున్నావా? దాచినాను సార్. ఇన్సూరెన్స్లు అవి తీసుకున్నావా? అన్నీ తీసుకున్నా. ఓకే. రోజుకి ఎంతమంది వస్తారు? వస్తారు సార్, ఎంతోమంది వస్తారు. మీరు కూర్చోండి. ఇప్పుడు రోజుకు 100 రూపాయలు సంపాదిస్తావా? సంపాదించాలి సార్. అన్న 5 నిమిషాలు అన్న, ప్లీజ్ కూర్చోండి. 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది. మీరు సతాయించకండి సార్, మీరు జరా. కాదు, రోజుకి ఎంతమంది? 20 మంది వస్తారా? సార్ మీకు పని లేదా? మీకు టైం పాస్ చేయని కూర్చున్నా మీరు ఇక్కడికి. ఇప్పుడు మామూలుగా తెలుసుకోవాలని అడుగుతున్నా. తెలుసుకోవాలంటే నాకు కస్టమర్లు వస్తారు అక్కడ. మార్నింగ్ ఎన్నింటికి ఓపెన్ చేస్తావు? రాత్రి ఇన్నే పండుకుంటా సార్. మీకేం పని లేదా? టైం పాస్ చేయని కూర్చున్నా మీరు. అక్కడ కస్టమర్లు వచ్చిపోతురు. ఇక్కడే పడుకుంటావా? మరి ఏం సార్ టైం పాస్ అవుతుంది మీకు? అంటే రాత్రులు కూడా కటింగ్ చేస్తావా? మీది సొంత ఇల్లేనా? సొద్దులే సార్. ఓ, కిరాయి ఏమన్నా ఇచ్చారా? మాకే సరిపోతుంది సార్ అది. ఓ, ఎన్ని రూములు? 10 రూములు ఉన్నాయి. మీరు తల పెట్టకన్నా అలాగా మంచిగా కూర్చోండి. ఇంట్లో నీకెన్ని రూములు ఉన్నాయి? నాకు ఒకటే రూమ్ ఉంది. కూర్చోండి. ఏమైంది సార్ దమా ఖరాబ్ చేస్తారు ఇట్లా? మీరు పని చేయడానికి వచ్చారా, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా? ఒకటే క్వశ్చన్లో మీ క్వశ్చన్ బజాయిస్తారు. చేయాలా వద్దా? ఆడ గిరాకీ వెయిట్ చేస్తున్నారు అంటే దమా ఖరాబ్ చేస్తున్నాను. నువ్వు ఒకటే తంగ్ చేస్తున్నాను. టైంపాస్ అయితే ఇట్లా ఇలా కూడా ఇట్లకి వెళ్ళింది ఏమన్నా? నాడు బయట నాడు ఫస్ట్ నాడు ఒకటే దమ్ చేస్తున్నావు. చేసుకో ఏం దమా ఖరాబ్ చేసుకో లేకు నడు వీడికి ఫస్ట్. నువ్వు కొత్తగా ఏరియాకి వచ్చాను కదా, నీ వివరాలే కదా అడిగింది. తెలుసుకొని ఏం చేసుకుంటావు చేసుకో. కథం అయిపోయింది. దానికి ఎందుకు దమా ఖరాబ్ చేస్తున్నావు? సంసారం మొత్తం తెలవాలా నీకు? ఏమో పోయి కూర్చో.
హలో 2 టైం పాస్ చేస్తున్నది నా టైం అంతా వేస్ట్ చేసినావు నువ్వు బయట టైం అంతా వేస్ట్ చేసి పడేసినావు నాకు మళ్ళీ వస్తాను టైం అంతా వేస్ట్ చేసి పడేసినావు